టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ చూద్దాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,07,138. దీని యొక్క స్టాక్ పి 0.90 ఉంది, అంటే 6 చాలా తక్కువ ఉంది. ROC 6.72 ఉంది. ప్రమోటర్స్ హోల్డింగ్ 74.8 అండ్ ఇది హైయెస్ట్ నుంచి 39% అంటే లో నుంచి పెరిగింది. దీని యొక్క కరెంట్ ప్రైస్ ప్రస్తుతం 140 రూపీస్ ఉంది. దీని బుక్ వాల్యూ వచ్చే వరకు 149 ఉంది. ROE 70 ఉంది. EPS 23.6 ఉంది. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్, అంటే ఆల్మోస్ట్ డబుల్ సంపాదిస్తున్నట్టు. OPM 67% చాలా బాగుంది. సేల్స్ కూడా 1,08,417, ROC కూడా 6.72. ఇది హైయెస్ట్ లో కింద ఇప్పుడు కరెంట్ ప్రైస్ 140 ఉంది. హైయెస్ట్ 172 పోయింది, లో 101 పోయింది. డివిడెండ్ కూడా ఇయర్ ఇస్తుంది. ఈసారి కూడా 2.60 వచ్చింది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 5.90 ఉంది. సో ప్రాఫిట్ ఈసారి 18,027 సంపాదించి గుర్తించండి. రిటర్న్ 1.24 ఉంది, అది గుర్తించండి. అండ్ డెట్ దీనికి 13,39,780 ఉంది, అంటే ఆల్మోస్ట్ మన డిపాజిట్స్ అన్నట్టు. సో ది పీజీ రేషియో చాలా బాగుంది, 0.12. సో ఫండమెంటల్గా బాగుంది. మనం కొంచెం టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము. ప్రస్తుతం 140.33 ఉంది. ఈరోజు ఇప్పుడు 10% తగ్గింది. బట్ ఇక్కడ టెక్నికల్ చూస్తే దీని RSI డేలో ఉంది. RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 66.50 ఉంది. ఇక్కడ మూవింగ్ అవర్స్ పైన ఉంది. RSI బాగుంది అండ్ మూవింగ్ అవర్స్ పైన ఉంది. 20, 50, 100, 200 పైన ఉంది. గత ఆల్మోస్ట్ 125 నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఒక తగ్గినా కానీ మళ్ళీ తగ్గినప్పుడు దీని ఒక మంచి అవకాశం తీసుకొని దీన్ని కొనడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫండమెంటల్గా బాగుంది. సో టెక్నికల్గా బాగుంది. కంటిన్యూ ట్రెండింగ్లో మనకు కనిపిస్తుంది. అంటే మూవింగ్ యావరేజ్ ప్రకారం కానీ RSI ప్రకారం కానీ గుర్తించండి. సో ఫస్ట్ ఈ డిస్క్లైమర్, ఇట్ ఈస్ బయింగ్ షేరింగ్ రికమెండేషన్ కాదు, అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ స్టాక్ అడ్వైజర్. ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. సో మీ విజ్ఞతను జోడించి పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.